సూచనలు రావాల్సిందిగా కోరుతుంది. ఈ ఉమ్మడి జిల్లాల అట్లాగే ఆయిల్ సంపదనంతా కూడా పోల్చుకోవడానికి ప్రపంచ దేశాల్లో మరి కనీసం ఆహార ధాన్యాలు కూడా అందనటువంటి మోడీ ఆధారిగా మణిపూర్ లాంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మారణకాండ జరిగి మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి ఘటన జరిగితే పార్లమెంట్లో చర్చించడం పోయి మణిపూర్ రాష్ట్రానికి పోయి అక్కడ ప్రజల బాధ్యతను కాపాడే చర్యలను కోరుకోవాలి. అట్లాగే కార్మికుల చట్టాలు రద్దు చేసేస్తారు. ఎక్కడైనా సరే ప్రజాస్వామిక వాళ్ళు హక్కుల కోసం మాట్లాడితే పోరాడితే అలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, జైలుకు పంపించడం అలాంటి కార్యక్రమం కొనసాగిస్తారు. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులంతా కూడా ఏది వేస్తామని మార్చి నాటికట్టు 2026. అలాగే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులంతా కూడా తరిమిపట్టేసి లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకంతా కూడా అప్పగించడానికి అక్కడ కన్య సంపన్నులు దోచుకోవడానికి అనుకూలంగా ఇప్పుడు అక్కడ ఆదివాసీలకు మావోయిస్టులు ఏది చేసేటటువంటి కార్యక్రమాన్ని అట్లాగే ప్రజలు ఎక్కడ చేసినా సమ్మె చేసినా వెళ్ళి ఇలాంటివి చేసినా వాటి మీద నిర్బంధాలు కొనసాగించే వైఖరి తీసుకోవడమే కాకుండా ఈ దేశంలో హిందుత్వ ఎజెండాలో భాగంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి మనధర్మ శాసనాలను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం బీజేపీ ఆలోచిస్తుంది. అందుకనే ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ప్రకటించింది. కానీ బీజేపీ ఇప్పుడు ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుంది. ఎమర్జెన్సీని ప్రకటించకూడని ఆనాడు ఎమర్జెన్సీ కంటే కూడా ఎక్కువ నిర్బంధాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా పిలిపించింది పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 20వ తారీఖున ప్రతి గ్రామాన అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా సభలు శిబిరాలు నిర్వహించాలని ఆనాడు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇప్పుడు అప్రకటితంగా బీజేపీ కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం కొనసాగిస్తున్న ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేట్టుగా రెండు విధానాలు వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో 25వ తారీఖున సభలు శిబిరాలు నిర్వహిస్తున్నాం. వాటిని జయప్రదం చేయాలని ప్రజాభిప్రాయం అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఉన్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పారు. ఇప్పుడు వరకు 6 గ్యారెంటీలు అమలు జరపడం లేదు. అండదండలతో యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేల మంది చనిపోయారు. పిల్లలు మహిళలు కూడా చనిపోతున్నారు. వాళ్ళ కనీసం ఆహార ధాన్యాలు కూడా అందనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇరాన్ మీద కూడా దాడి కొనసాగుతుంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ప్రతి దాడి జరుగుతుంది. ఇలాంటి యుద్ధం కొనసాగడం అనేటటువంటి ప్రపంచ శాంతికి నష్టం. అలాగే సామ్రాజ్యవాద దేశాలకు అనుకూలం. తమ వ్యాపారాలను అమ్ముకోవడానికి, అట్లాగే తమ ఆయుధాలు అమ్ముకోవడానికి, అట్లాగే ఆయిల్ సంపదనంతా కూడా దోచుకోవడానికి ప్రపంచ దేశాల్లో వైవిధ్యాలను సామ్రాజ్యవాద దోపిడికి అనుకూలమైనటువంటి విధానాలు కొనసాగుతుంది. కాబట్టి అమెరికా ఇలాంటి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నేను సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. చర్చల ద్వారా సమస్యలు